సేవకులు సరిగ్గా చెప్పట్లేదని, సేవకులు సంఘాలని సరిగ్గా పోషించట్లేదని, సేవకులు దేవుని బిడ్డలైన విశ్వాసుల్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడం లేదండి చెప్పేవాళ్ళు ప్రపంచంలో మొట్టమొదటిగా మన వాళ్ళే ఉంటారు, ఇంకెవరు చెప్పరు. తెలుసా మీకు? సేవకుల్ని మీరు ఇలా చేస్తున్నారు, ఇది మంచి పని కాదు అని చెప్పేవాళ్ళు ఎవరు? కేవలం సత్యం తెలుసుకున్న బిడ్డలే చెప్తారు, మిగతా వాళ్ళు ఎవరు చెప్పరు. ఎందుకంటే ఆయన ఏమైనా అంటే ఆయన మీటింగ్కి పిలవడేమోనని బాధ, నన్ను వాడుకోడేమోనని బాధ. అందుకనే చాలామంది సేవకులు రాజీ పడిపోయారు, ఎవరిని ఏమనరండి, అందరినీ పొగుడుతారు. ఒకవేళ పొరపాటుని యేసుప్రభు గారు మరి బరబ్బా అనేవాడు అన్నాడు కదా యేసుప్రభు గారి కాలంలో, బరబ్బా కూడా ఈరోజు సేవ చేస్తే ఆడిని కూడా మంచోడు అంటారు, ఆడిని కూడా మంచోడు అంటారు. యోధా శిలువకు అప్పగించి మారిపోయి సేవ చేస్తే అతను మంచోడు అంటారు. ఎవరిని ఎవరు చెడ్డోడు అనరు. ఎన్ని తప్పులు చెప్పినా, సంఘాన్ని బాధ్యత లేకుండా కాచి కాపాడుతున్నా, ఏమండి సంఘం పట్ల అశ్రద్ధగా ఉన్న ఎవరిని ఏమనరండి. వాళ్ళకే భోజనం ఉంది, వాళ్ళకే గుర్తింపు ఉంది, వాళ్ళకే లోకం మెచ్చుకుంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అలా కాదు, సత్యాన్ని సత్యమని చెప్పాలి, ఏమా తప్పుని తప్పు అని ఖండించాలి. అలా చేస్తే ఏమొస్తుందండి సాగర్ గారు అంటారా? పరలోకం వస్తుందండి, పరలోకం వస్తుందండి. ఏమండి, ఎందుకంటే మనం ఎన్ని బాధలు పడుతున్నామో, నేను ఎన్ని బాధలు పడతానో మీకు తెలియదు, పాపం మీరు ఎన్ని బాధలు పడతారో నాకు తెలియదు. కానీ మన గురించి దేవుడికి బాగా తెలుసు, దేవుడికి బాగా తెలుసు. మీరు ఎప్పుడు మర్చిపోకండి, దేవుడి చేత ఏదో ఒక రకంగా శబాష్ అనిపించుకుని పరలోకానికి వెళ్ళవలసిన వాళ్ళు మనం. ఏదో ముఖస్థితి కొరకు నేనైతే పొగుడుతాను మిమ్మల్ని, ముఖస్థితి కొరకు మీరైతే నన్ను పొగుడుతారు, కానీ దేవుడు అలా పొగడడు. ఆయన చాలా ప్రత్యేకించబడినవాడు. ఆయన లాంటి న్యాయమూర్తి కానీ, ఆయన లాంటి తల్లి కానీ, ఆయన లాంటి తండ్రి కానీ, ఆయన లాంటి సత్యాన్ని కాపాడే దేవుడు కానీ ఎవరు లేరు, ఆయన ఒక్కడే. కాబట్టి ప్రియులారా, తల్లి మరిచినా నేను నిన్ను మరవను అన్నాడు కదా. ఎప్పుడు మరవడు అంటే ఆయన మరిచిపోలేని కార్యక్రమాలు మీరు చేసి ఉండాలి.